రేణుకే తెలియకుండా రేణు డాక్టర్ చూపించాలి. అవును. తనకే తెలియకుండా స్కాన్ ట్రీట్మెంట్ అంతా చేస్తావు. అవును. కానీ ఇదంతా ఎప్పుడు ఎక్కడ ఎలా చేస్తావు అనేది తెలియకూడదు, అంతేనా? రేయ్ ఇక్కడ చూడరా, నువ్వు ఇప్పుడు హెల్ప్ చేయగలవా లేదా? నువ్వు ముందు ప్లాన్ చెప్పు. ప్లాన్ లేదు కానీ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ మాత్రం తీసి పెట్టుకున్నావు. ఇక్కడ చూడు మావా, నేను డాక్టర్స్ తో అన్ని క్లియర్ గా మాట్లాడే పెట్టాను. మనం ఎలాగైనా రేణుని అక్కడికి ఒప్పించి తీసుకెళ్తే చాలు. సింపుల్. సింపులా? రే మావా, చెప్పేది వినరా. నేను రేణుని ఆల్రెడీ ఫుల్ గా డైవర్ట్ చేశాను. అది మాత్రమే కాకుండా ఇప్పుడు దాని కొత్త లైఫ్ స్టార్ట్ చేసిందిరా. కొన్ని రోజులకు అలాగే పీస్ఫుల్ గా ఉండేద్దాం. అవును, కొన్ని రోజులు పీస్ఫుల్ గానే ఉంటుంది. ఆ తర్వాత రిజల్ట్ నువ్వే చూపించి నీ గోయ నువ్వే తవ్వించుకుంటావు. ఏం చెప్పినా వినట్లేదే. ఇక్కడ చూడండి రా, మళ్ళీ చెప్తున్నాను, మీకు వీలైతే మూసుకొని హెల్ప్ చేయండి, లేదంటే ఇదిగో చూడండి, మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ చాలా లోగా ఉంది. ఏం బాలేదు, నాకు అస్సలు నచ్చట్లేదు. కొంచెమైనా ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే సార్. బాగా అర్థమైంది కదా? రేణు చెప్పండి. అయ్యో ఇది మర్చిపోయానే. ఐడి ఐడెంటిఫై చేసేసింది. అవును మామా. ఏం మాట్లాడుతున్నారు? కాదు, పర్ఫార్మెన్స్ బాలేదు అందుకే చెప్తున్నాను. ఏది ఇప్పుడు నువ్వు చేస్తున్నట్ట? నిజం చెప్పండి, ఏం మాట్లాడుతున్నారు? అదేంటంటే నీకేం చెప్పారా? ఏం చెప్పాను? ఏం చెప్పావురా? ఏం చెప్పాను రా? ఏం చెప్పావురా? ఏం చెప్పాను? ఇప్పుడు టైం అయితేంద్రా? 10:55. 11 o'clock మేనేజర్ ని మనం మీట్ అవ్వాలని చెప్పానా? అవునా? చెప్పవేంట్రా మరి? చెప్పారు కదా మీట్ అవ్వాలి కదా. రండి. కొంచెం కూడా భయం లేదురా మీకు? ఏయ్ చెప్పేసి వెళ్ళండి రా. మిమ్మల్ని ఒక ఫైల్ అడిగారు కదా, ఏమైంది? మిమ్మల్ని రెడీ సార్. ఓకే, నా టేబుల్ దగ్గర తీసుకురండి. వెళ్ళండి వెళ్ళండి. అమ్మయ్యా వెళ్ళిపోయిందిరా. మావా, నిజంగానే మేనేజర్ పిలిచిందా? ఎవరికి తెలుసా? రా చూసుకుందాం. పద పద. సార్ ప్రాజెక్ట్ ఏమైంది సార్? యాక్సెప్ట్ చేశారు సార్. నిజంగానా? అదెలా ఇలా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు? నిజం చెప్పండి, మీరు సరిగ్గా పనిచేశారా? మీకే డౌట్గా ఉంది కదా, మరి నన్ను ఇలాంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు? ఉన్న దాంట్లో మన టీం ప్రెజెంటేషన్ మాత్రమే చాలా చండాలంగా ఉంది. డిజైనింగ్ ఎర్రర్, కోడ్ ఎర్రర్, మాల్ ప్రెజెంటేషన్, ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. లేదు, నేను తెలియక అడుగుతున్నాను. మీరు అసలు చదువుకునే వచ్చారు ఇక్కడికి? మీ అందరిని ఇలా అడగడానికి నాకే అసహ్యంగా ఉందిరా. ఇవి కూడా నేనే చూసుకోవాలా? సార్ ఎవరైనా రీజన్స్ చెప్పారో అంతే చెప్తున్నా. రీజన్స్ చెప్పాల్సిన మ్యాటరా ఇది? ఉన్న దాంట్లో మన ప్రాజెక్ట్ వాల్యూని ఎక్కువ. ఒక ఐడియాని ఎంత చెత్తగా ప్రెజెంట్ చేయాలో అంతే చెత్తగా ప్రెజెంట్ చేసి చెడగొట్టారు. బయటికి వెళ్ళి గొప్పగా చెప్పుకోవడం, టీమ్గా వర్క్ చేయాలని. నాకే కదా తెలుస్తుంది మీరు ఎంతగా పనిచేస్తున్నారో అని. మీ అందరికీ ఒకటి చెప్పనా? గెలిచామనుకోండి, మనందరం ఒక టీమ్గా వర్క్ చేసామంటారు. కానీ ఓడిపోతే నేను మిమ్మల్ని సరిగ్గా గైడ్ చేయలేదని చెప్తారు. కరెక్టే, మీ అందరికి ఇంత ఫ్రీడమ్ ఇవ్వడం నాదే తప్పు కదా. నాదే తప్పు. లైట్గా తీసుకున్నారు. ఇక్కడ ఎవరికైనా ఇదంతా మన పని గుర్తుందా? రోజు రావడం, నెలకు జీతం తీసుకోవడం, అంతే. మీ అందరికి ఫైనల్గా చెప్తున్నాను, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే నాతో ఉండండి, లేదంటే వెళ్ళిపోండి, వేరే టీంకి వెళ్ళిపోండి. మీ మిస్టేక్ వల్ల వేరే వాడి కష్టం వృధా చేయకండి. వెళ్ళండి. వెళ్ళి ఉన్న 2 hours అయినా కరెక్ట్గా పనిచేయండి, లేదంటే రిజైన్ చేసి వెళ్ళిపోండి. వెళ్ళండి రా, అన్నిటికీ అరవాలా? వెళ్ళండి.
ఇప్పుడేంటి నేను కింద పడాలా? ఓకే, ఇక్కడ నుంచి పడితే కాళ్ళు ఎరిగిపోతాయి. 2 నెలలు లీవ్ ఇస్తారు. తర్వాత ఇంట్లోనే ఉండి నువ్వు నన్ను చూసుకోవాలి. ఓకేనా? ఖచ్చితంగా కుదరదు. నేను వదిలేసి వెళ్ళిపోతూనే ఉంటా. ఎక్కడికి వెళ్తావు? నీకే తెలియాలి. నాకు తెలిసిన ఒక ప్లేస్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్తున్నా. అవునా? ఎక్కడా? నేను చెప్పను. నా బుజ్జి కనుకదా, చెప్పవే. అక్కడంత అరిచి ఇక్కడికి వచ్చి ముద్దాడతావా? అయ్యో, దీని గురించి అడగలేదే అనుకున్నా, అడిగేసింది. ఏయ్, సిచ్యువేషన్ అలా ఉంది, నేనేం చేయగలను దానికి? అందుకని ఆ రేంజ్ కి టెన్షన్ అవుతావా? ఆఫీస్ మ్యాటర్, ఇంట్లో ఎందుకు? అది నేను మాట్లాడే తీరాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఏయ్, అందరూ క్యాజువల్ గా పనిచేస్తున్నారే, కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. నేనేం చేయను, అందుకే తిట్టేశాను. నువ్వు చాలా ఎక్కువ టెన్షన్ పడుతున్నావు, అందుకే దీని గురించి నేను మాట్లాడుతున్నాను. ఇదిగో చూడు, నువ్వు చెప్పబోయేది నాకు అర్థమవుతుంది, కానీ నేను మాత్రం ఏం చేయలేను. నేను నిన్న అలా చూడలేకపోతున్నా. అసలు నువ్వు ఇంత కోపంగా నాతో ఉన్నదే లేదు, అందుకే దీని గురించి మాట్లాడుతున్నాను. వేరే ఏం చేయమంటావు నన్ను? అదే ఆలోచించు. ఇన్ని రోజులు కోపడ్డానికి దానికి ఏమైనా యూజ్ ఉందా? కోపడకుండా ఏం చేస్తే కరెక్ట్ అవుతుందో అది చెయ్యి. ఒక్క యూజ్ కూడా ఉండదు, నువ్వే ఆలోచించు. అలా కాకపోతే నాకు ఈ పని వద్దు, ఏమొద్దు, నేను వెళ్తున్నా. ఏయ్, ఎందుకు ఇలా చెప్తున్నావు? నువ్వు నా కోసం మారు, నేను నీ కోసం అడ్జస్ట్ అయి ఉండిపోవాలా? నేను చెప్పేది వింటావా? కోపం తగ్గించుకుంటావా? కష్టం. అయితే నేను రావడం కష్టమే. సరే, ఓకే, కోపన్ను, ఓకేనా? ఏంటి కోపంగా చెప్తున్నావు? కోపడని పిచ్చిదానా, నీ మాటే వింటాను. నీకు అస్సలు బుద్ధి లేదు. పిచ్చి మొక్కం దానా. ఇది ఇలానే మెయింటైన్ చేయి. ఇదిగో చూడు, ఇదే నా సింబల్. ఇది ఇలా ఉంటే నేను నిన్ను రేణుగా చూస్తున్నా అని అర్థం. కొంచెం కోపడినా సరే. ఏంటి, జాబ్ వదిలేసి వెళ్ళిపోతావా? స్ట్రైట్ గా డివోర్స్ ఇస్తా. అయితే సెకండ్ మ్యారేజ్ మరి సమాధానం చెప్పాను. పోరా. పోరానా? చీకటి పడుతుంది, ఎక్కడికి వెళ్ళాం? సరే, అక్కడికే పోతాం. ఎవరు చూడలేదు కదా. ఈ రోజు నుంచి నేను నిన్ను చెక్ చేస్తాను. ఓవర్ గా కోపడ్డావు అనుకో, డివోర్స్ ఇచ్చేస్తాను. మీ ఇద్దరికి ఏమైనా ప్రాబ్లమా? నింపుతుంది నా గుండెలో. ఉషా ఉషా ఊరించకే, నిశానాకే ఎక్కించకే, అలా అలా ఓ చూపుతో ఏదో మాయే నన్ను చేయకే. ఊరికి అన్ని టెన్షన్ నాకే. నువ్వు చూసే ప్రతి చూపు చురకత్తైనను గుచ్చిందే. ఇప్పటి వరకు నీకు బుద్ధుందారా? చెప్పేది వినవేంటరా? వెళ్ళి పని చూసుకోరా. ఇచ్చిన జీతానికి చక్కగా పని చేసుకోరా, లేదంటే మేనేజర్ నన్ను ఇస్తారా? పోరా పో. సంఖ్య 16. నువ్వు చూస్తే ఒక బాధ, చూడకుంటే మరో బాధ. ఏంటిది అసలు? ఏంటిది? హే ఉషా ఉషా హే ఉషా ఉషా హే ఉషా ఉషా ఊరించకే, నిశానాకే ఎక్కించకే, అలా అలా ఓ చూపుతో ఏదో మాయే నన్ను చేయకే.
అందం చూసాక నా కళ్ళకి కొంచెం మత్తొచ్చే थोड़ा మత్తు आके सो गए तो मेरे सपनों में भी तू ही है నీ అందం చూసాక నా కళ్ళకి కొంచెం మత్తొచ్చే थोड़ा మత్తు आके सो गए तो मेरे सपनों में भी तू ही है क्या करूं दिल रूबा ना दिल अंता నువ్వే మెహబూబా हाय रब्बा నాకు హాయ్ లేదే నీ అబ్బా హే ఉషా ఉషా హే ఉషా ఉషా హే ఉషా ఉషా ఊరించకే నిశానాకే ఎక్కించకే అలా అలా ఓ చూపుతో ఏదో మాయే నన్ను చేయకే ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమార్, ఎంఆర్ఎస్ కాలేజ్, తెలంగాణ. పిన్ కోడ్ 50501. నా టేబుల్ ఎక్కడ ఉంది సార్? వెళ్ళండి, ఇస్తారు. థ్యాంక్ యూ సార్. ఇంకో పిచ్చాడా? ఛీ, నా టీంకే వస్తారు అందరూ. సార్, చెప్పండి. మీరు చెప్పిన ఫైల్ సిస్టంలో లేదు. లేదా? బ్యాకప్ ఫోల్డర్లో కూడా చెక్ చేశాను. ఓకే, అది ఒరిజినల్ ఫైల్ది హార్డ్ కాపీ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి తీసుకురండి త్వరగా. ఓకే సార్. సార్, చెప్పండి. ఎక్కడ చూసినా దొరకట్లేదు. కొంచెం జాగ్రత్తగా చూడండి, అక్కడే ఉంటుంది. సార్, బాగా వెతికి చూసాను, అక్కడ లేదు. సి, ఈ ఆఫీస్లో నేను సీనియర్. ఏది ఎక్కడ ఉంటుందని నాకే తెలుసు. ప్లీజ్ కొంచెం త్వరగా తీసుకొస్తారా? ఓకే సార్. సార్, ఇప్పుడెలా దొరికింది? సారీ సార్. నెక్స్ట్ టైం సారీ చెప్పకండి. సారీ చెప్పే సిచ్యువేషన్ తెచ్చుకోకండి. ఓకే సార్. ప్రతిసారి ఓకే కూడా చెప్పకండి. ఓకే సార్. కాళ్ళు నొప్పి పెడుతున్నాయా? అవును సార్. బాగా స్ట్రెయిన్ అయ్యారా? లేదు సార్. మరెందుకు? చాలా రోజులుగా కాళ్ళు రెస్ట్లో ఉంది. ఏ? ఒక యాక్సిడెంట్, హిప్ బోన్లో ఫ్రాక్చర్ అయింది. హాస్పిటల్లో ఉన్నా. దానివల్ల నడవలేకపోయాను. ఇప్పుడే నడవడం స్టార్ట్ చేశాను. ఇంకొన్ని రోజుల్లో సెట్ అయిపోతుంది. సరే, ఓకే. వెళ్ళి ఒక 15 minutes రెస్ట్ తీసుకోండి. ఆ తర్వాత వచ్చి వర్క్ కంటిన్యూ చేయొచ్చు. వెళ్ళండి. కాళ్ళు నొస్తున్నాయా? పెద్దగా ఏం లేదు. రా, కంపెనీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అదేం అక్కర్లేదురా. రమ్మని చెప్తున్నాను కదా. చెప్పేది విను. చిన్న పెయిన్ అంతే. వద్దు, నువ్వు వెళ్ళిపో. నేను తప్పు డెసిషన్ తీసుకున్నాను. నువ్వు కష్టపడింది నేను చూడలేకపోతున్నాను. నువ్వు ఇలా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ప్లీజ్ వెళ్ళు. రా, వెళ్దాం. ఏయ్,
నాకే ప్రాబ్లం లేదు, నేను వర్క్ చేస్తున్నా. ఇది ప్రాబ్లం కదా? నాకది నచ్చింది. ఏం నచ్చింది? నా కోసం ఇలా చెప్పకు. నేనెప్పుడు నీతో అబద్ధం చెప్పాను? ఈ ఫీల్డ్ లో వర్క్ చేయడం నా ప్యాషన్. అందుకే నేను చెన్నై వచ్చి చదివి అప్పుడు నేను నిన్ను కలిశాను. ఎందుకు ఇన్ని రోజులు నాకు చెప్పలేదు? నిన్నే. నాకు దేనికంటే నీతో లైఫ్ లో ఉండడమే బాగా నచ్చింది. ప్యాషన్ నువ్వా అని అనుకుంటే నువ్వే అని డిసైడ్ అయ్యా. ప్యాషనే లేని నన్ను ఇంత మంచి పొజిషన్లో రప్పించి ఇప్పుడు నువ్వు ఊరికే కూర్చుంటావా? నువ్వే ఇంపార్టెంట్ అనుకున్నా. కొట్టానంటే ఏంటి సాక్రిఫైస్ చేస్తున్నావా? నేను ఎప్పుడైనా నిన్ను జాబ్ చేయమని చెప్పానా? నువ్వు వెళ్ళమని చెప్తావని నాకు తెలుసు. అలా వెళ్ళుంటే నువ్వు ఓ కంపెనీ, నేను ఒక కంపెనీ, ఇద్దరం ఒకటిగా ఉండలేం. ఇప్పుడు నా సిచ్యువేషన్ రెండిట్లో ఏదో ఒకటి కావాలి. నాకు నువ్వే ఇంపార్టెంట్ గా కనిపించావు. ఇప్పుడు కూడా నువ్వే ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు 2 దొరికాయి, అందుకే అవి కావాలనుకుంటున్నా. ఇంత చేసావా? ఫ్యామిలీని వదిలేసావు, ప్యాషన్ వదిలేసావు, ఎందుకు ఇదంతా చేసావు? అన్నీ నీకోసమే అని చెప్దామనుంది, కానీ చెప్తే నీకు పొగరు ఎక్కువ అవుతుందిగా. ఇక నుంచి నేనే చెప్పినా నువ్వు ఇక నుంచి వెళ్ళకూడదు. హ్మ్? నీకేమనిపిస్తుందో అదే చెయ్యి. నీతోనే ఉంటాను, నువ్వు అనుకున్నది చెయ్యి. కానీ ఒకటి, పని చేయలేదంటే బాగా తిడతాను. ఆహా, ఓకే సార్. సరే ఓకే, టైం అయింది, ఇక వెళ్దామా? సార్ కొంచెం కాలు వదిలితే వెళ్ళగలుగుతాను.